పులిగోరి లాకెట్ చైన్ ఎలా చేయాలో చూసేద్దాము. సో ఇది లాకెట్ అండి, వాటి బీడ్స్, క్యాప్స్, మనకు కావాల్సిన టూల్స్, కట్టుతీగ. ఫస్ట్ ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదండి, సేమ్ ఇలానే చేయాలనుకున్నాను అనమాట. ఫస్ట్ కట్టుతీగ తీసుకున్నానండి. ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి, స్టార్టింగ్ అలా మనము ఫ్లక్కర్తో రౌండ్ చుట్టాలండి చేత్తో. లాస్ట్కి ఎక్స్ట్రా ఏదైతే ఉందో కట్టుతీగ దాన్ని కట్ చేసి మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకోకపోతే మనకు అది కుచ్చుకుంటుంది అనమాట. సో అలా ఉండకుండా ప్రెస్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక క్యాప్, ఒక స్వరోస్కి బీడ్, మళ్ళీ క్యాప్ వేసుకోవాలండి. అది కట్టుతీగ వంకరగా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ క్యాప్ వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, కట్టుతీగ మీకు క్లియర్గా చూపిస్తున్నాను, అల్లిక. దాన్ని ఒక 2 రౌండ్స్ తిప్పాలండి, తిప్పేసి కట్ చేయాలన్నమాట. చూడండి, కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ దీనికి ఇంకొక బీడ్ యాడ్ చేయాలి కదండి, స్వరోస్కి బీడ్. మళ్ళీ కట్టుతీగతో మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకోవాలి. మీకు వీడియోలో అనేది డీటెయిల్గా ఉందండి.
నేను 2 స్వరోస్కి పర్ల్స్ తర్వాత మళ్ళీ ఇంకొక స్వరోస్కి పర్ల్ తీసుకున్నానండి. సో 3 స్వరోస్కి పర్ల్స్ తర్వాత ఒక గోల్డ్ బీడ్ అనేది యాడ్ చేశానన్నమాట. సేమ్ హ్యాస్ టీగా మనకి పిక్లో ఎలా అయితే ఉందో అలాగా తీగ అనేది బీడ్స్తో చుట్టుకోవాలన్నమాట. చూడండి 3 స్వరోస్కి బీడ్స్ అన్నమాట. ఇప్పుడు గోల్డ్ బాల్ అనేది అటాచ్ చేయాలండి. చూడండి గోల్డ్ బాల్ అనేది అలా చేయాలి. ఇలానే మొత్తం చైన్ అనేది ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఇలా తీగ మొత్తం చుట్టుకున్న తర్వాత ఇలా మొత్తం చుట్టేసుకోవాలండి తీగ. మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కొత్త కొత్త చైన్ వెరైటీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే మర్చిపోకండి, ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ ఉంటాయి కదా, సో ఎంగేజ్మెంట్కి సంబంధించిన డిఐవైస్ కూడా నేను మీకు వీడియోస్ అనేది తొందరలో పోస్ట్ చేస్తానన్నమాట. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.